మాట్లాడలేవా? అనవసరమైన మాటలన్నీ ఎన్నో మాట్లాడుతుంటావు క్లాస్లో కూర్చొని. ఓకే, సో మీ మదర్ చాలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నా బిడ్డ నా గురించి మాట్లాడలేకపోతుంది అని చాలా చాలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎస్, వెరీ గుడ్ చేతన్. సో మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటే ప్లీజ్ ఇన్వైట్ యువర్ మదర్ హియర్ అండ్ గివ్ దట్ సర్ప్రైజ్ టు యువర్ మదర్ జస్ట్ విత్ వన్ హగ్. ఏమి సర్ప్రైజ్ ప్లాన్ చేయకపోయినా కూడా ఒక హగ్ చేసుకోండి చాలు. ఎస్, థ్యాంక్ యూ. First of all, happy Mother's Day to my mother and all remaining mothers. Sorry. Happy Women's Day to all mothers and remaining other mothers. I am very proud that I am very close to my mother and I share every situations in my life, whatever it may be school or any outside situations. I will share with my mother openly and I will be like a friend and shares everything. నేను మా అమ్మతో చాలా క్లోజ్గా ఉంటాను కాబట్టి తను నాకు చాలా ఇష్టం. తను రోజు నా కోసం కష్టపడుతుంది, లంచ్ రెడీ చేస్తుంది, నా తమ్ముడి కోసం కూడా. సో థ్యాంక్ యూ మా, నా కోసం కష్టపడుతున్నందుకు. See you all. Madam, it's my promise to you. తీస్తున్నా సార్. Already I told you on the day, definitely it will be very emotional bonding. Edustarri parent too. Not only she, those who are sitting there. Wow, super. Wow. Show to all members. సార్ బాయ్స్కి చూపించండి Back side. Ma Chetan has drawn his mother photo. Super, very good. అందరికీ చాలా థ్యాంక్స్ సార్, సార్స్కి, స్టూడెంట్స్కి, అందరికీ. ఇలాంటిది ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారని అసలు అనుకోలేదు. చేయడం వల్ల తెలిసింది మా పిల్లలు ఇలా ఉన్న మనస్తత్వము, వాళ్ళు నేనేమనుకుంటున్నాను అనేది వాళ్ళు చేస్తారని నాకు ఇప్పుడు ప్రామిస్ చేశారు. సో నాకు ఇది చాలు. వాడు కష్టపడి చదవడం లేదు, బాధ్యతతో చదువుతున్నాడు, అది నాకు అర్థమైంది. కష్టపడి చదవడం అంటే థర్డ్ ర్యాంకు, ఫోర్త్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంకు అలా రావాలని అనుకుని చదవడు. బాధ్యతగా వాళ్ళ ఫాదర్ పడే కష్టాన్ని చూసి బాధ్యతతో చదువుతుంటాడు. సో అది నాకు నచ్చింది. బట్టి చదవడు, లెసన్ అర్థం చేసుకుని చదువుతాడు. అప్పుడు అది ఎలా ఇచ్చిన క్వశ్చన్ని రాయగలే టాలెంట్ ఉంది, అది నాకు బాగా తెలుసు. సో నాకెప్పుడు న్యాయం చేస్తాడని నాకు కాన్ఫిడెంట్తో ఉంటాను. నేను వాళ్ళ నాన్న పేరు నిలబెడతాడనే ధైర్యంతో ఉన్నాను. థ్యాంక్ యూ.